35 చిన్న కథ కాదు. నిజమే, ఇది చిన్న కథ కాదు, చాలా మంచి కథ, అందరూ చూడవలసిన కథ. ఈ మూవీ ముందు థియేటర్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే 6th క్లాస్ చదువుతున్న అరుణ్ అనే కుర్రోడికి మ్యాథ్స్ సబ్జెక్ట్లో చిన్నప్పటి నుంచి 0 మార్క్సే వస్తుంటాయి. ఎందుకంటే వాడికి మ్యాథ్స్లో కొన్ని బేసిక్ డౌట్స్ ఉంటాయి, కానీ అవి స్కూల్లో కానీ లేదా ఇంట్లో కానీ ఎవరు ఆ డౌట్స్కి ఆన్సర్స్ ఇవ్వరు. దాంతో వాడికి మ్యాథ్స్లో ఎప్పుడు 0 మార్క్సే వస్తుంటాయి. మరి అలా మ్యాథ్స్లో 0 వస్తున్న అరుణ్కి ఫైనల్గా మ్యాథ్స్ ఎవరు నేర్పించారు, మ్యాథ్స్లో అతను ఎలా పాస్ అయ్యాడు, మ్యాథ్స్తో పాటు అతని లైఫ్లో నేర్చుకున్న ఇంకొన్ని లెసన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మూవీలో చెప్తారు. మూవీ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. మూవీ ఎండింగ్ వచ్చేసరికి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసాం అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. స్టోరీ పరంగా చూస్తే చాలా సింపుల్గా ఉన్నా కూడా ఇందులో వచ్చే సీన్స్ కానీ ఆ సీన్ డిజైనింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే మదర్ అండ్ సన్కి ఉన్న రిలేషన్ ఇవన్నీ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా చూపించారు. ఇందులో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే మ్యాథ్స్లో ఈ కుర్రోడుకున్న డౌట్స్ని లాజికల్గా చెప్తూనే దాన్ని ఎమోషనల్గా కూడా కనెక్ట్ చేస్తారు. అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మూవీలో. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ కూడా చాలా బాగా చేశారు. నివేద గారు కానీ వాళ్ళ అబ్బాయి ఆ కుర్రోడు కానీ, అలాగే నివేద హస్బెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను కానీ, అలాగే మెయిన్గా టీచర్ రోల్ ప్లే చేసిన ప్రియదర్శి గారు కానీ చాలా బాగా చేశారు. ఈ మూవీలో రైటింగ్ కూడా చాలా బాగున్నది. నార్మల్గా ఒక మంచి ఎమోషనల్ సీన్ చేసినప్పుడు లేదంటే ఒక ఎలివేషన్ సీన్ ఇచ్చినప్పుడు రైటింగ్ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. కానీ ఈ మూవీలో త్రూ అవుట్ రైటింగ్ ప్రతి సీన్లో కూడా బాగుంటుంది. క్యారెక్టర్స్ మధ్య వచ్చే కాన్వర్సేషన్స్ చూసినప్పుడు ఇది నిజమే కదా అని అనిపించేలా ఉంటుంది ఆ రైటింగ్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సీన్స్కి తగ్గట్టు మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ ఈ మూవీలో పేరు పెట్టడానికి ఏమీ లేదు. సెకండ్ హాఫ్ ఒక 10 minutes 15 minutes కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మూవీలో తిరుపతి యాస్ చూపించారు. నివేద ఫ్యామిలీ అంతా కూడా తిరుపతిలోనే ఉంటారు కాబట్టి సో వాళ్ళు మాట్లాడే ఆ యాస్ కూడా వినడానికి చాలా బాగున్నది. మూవీ అయితే తప్పకుండా చూడండి. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ముఖ్యంగా పేరెంట్స్, స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉండే పేరెంట్స్ మాత్రం కంపల్సరీ మూవీ చూడాలి. చాలా బాగా నచ్చుతుంది మీకు మూవీ. వాళ్ళకి హైలీ రికమెండెడ్ అని కూడా చెప్తా. టాలీవుడ్ రిలీజ్ అయిన రీసెంట్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 out of 5. హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.